మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? హో, అది చెప్తాలే గాని ముందు గణపతి పోయి బరువుగుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి కథ? ఏముంది, మా నాన్నకి కాస్తంత నీరసంగా ఉంది గోపి, అందుకే నేను తెచ్చా. తేకూడదా? ఏంటో మీద మీదకి వస్తున్నావు, కాస్త భూమి మీద నిలబడు. గోపి, ఏంటి అలా అంటున్నావు? చూడు గోపి, ఈరోజు నిన్ను చూస్తుంటే అంటే అమ్మో, ఏంటో మీద మీదకి వస్తున్నావు, కాస్త భూమి మీద నిలబడు. ఏంటి గోపి, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంది? పెళ్ళిదాని ఆడపిల్ల పరాయి మగడు మేనా ఒంటి మీద చేయవచ్చా? అబ్బా గోపి, మనమేం పరాయి వాళ్ళం కాదుగా. అంటే అంటే ఏముంది, మనిద్దరం గోపి, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం కదా. ఇంకెప్పుడు అలాంటి మాట్లాడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎలా నమ్మావే? ఏంటి గోపి నువ్వు మాట్లాడేది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎలా నమ్మావే? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏముంది? చూడు గోపి, చిన్నప్పటి నుంచే నువ్వే నా భర్తగా నేను భావించాను, కానీ నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. చూడు గోపి, నువ్వు కనుక ఇలాగే మాట్లాడితే నిన్ను చంపేస్తాను గోపి. ఎవరైనా చూస్తే బాగుండదు. ఎవరైనా అంటే ఎవరు చూస్తారు? చూడు, నాకు దక్కంది ఇంకెవరికి దక్కనివ్వను. గోపి, నిన్ను చంపేస్తా గోపి, నిన్ను చంపేస్తా. గోపి, అవును రాదా? పిచ్చిదానా, ఏడుస్తున్నావా? నిన్ను అలా ఉరికించాలనే చేశాను, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. చూడు గోపి, సరదా కూడా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను, నేను తట్టుకోలేను గోపి. సరే, ఇంకెప్పుడు నిన్ను ఆట పట్టించను, సరేనా? సరే. ఇంకా ఏడుపు మాపమేనా ఏదైనా ఉందా?